భక్తితో నిష్కల్మష మనసుతో ఐ వాన్, నాకు తొందరగా నీళ్లు కావాలి శంకరాన్ని. భక్తి అంటే నిజంగా ఉండాలి. ఒక ఆయనట పంచ కుడుతుండేట బొక్కపోతే ఆ పంచ కుడుతుండే కింద పడలేదు. సూది నా సూది 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 ఎంత ఎదిగినా దొరుకుతలేదు ఆ సూది. దొరకకపోతే భార్య అక్కడే ఉంది. ఏమే సూది? ఆ భార్య ఎదుగుతుంది, భర్త ఎదుగుతున్నాడు. ఆ సూది అసలు దొరుకుతూనే లేదు. ఓ అమ్మ, ఓ దుర్గామాత, సూది ఇప్పుడు దొరికితే నీకు 10 కిలోల చక్కెర వాడతాను అనగానే ఆమెది గుర్తుందా, నీకు సిగ్గుందా, ఏమన్నా ఉందా? ఎడికే ఉంది 5 రూపాయలు సూది పడి 10 కిలోల చక్కెర పోతావు అనగానే ఏ ఆ సూది దొరికేది లేదు, నేను పోసేది లేదు. ఏ విధంగా శంకరా చేయడానికి కూడా ఓపిక లేక భూమి మీద పడిపోయాడు. ఎప్పుడైతే భూమి మీద పడిపోయాడో కైలాసవాసుడైన శంకరుడు కరుణించాడు. శంకరుడి యొక్క జడలో జటాజూటంలో ఉండబడినటువంటి గంగాదేవికి చెప్పాడు, గంగా ధర్మాత్ముడు
పుణ్యాత్ముడైన అస్థినాపురాధీశుడైన శంతన మహారాజు వేటలాడడానికి వచ్చి దప్పిడుకొని కింద పడిపోయాడు కాబట్టి ఆయన దాహం తీర్చుకో అన్నాడు. అప్పుడు ఆ కైలాసంలో ఉండబడిన శంకరుడు జటాజూటంలో గంగాదేవి బరబరబరబరనుకుంటూ భూలోకానికి వచ్చింది. ఎక్కడైతే శంకర మహారాజు పడిపోయాడో, ఎక్కడైతే శ్వాసం వచ్చి పడిపోయాడో ఆ ప్రాంతానికి వచ్చి వాలింది గంగ. గంగా అంటే నీరు, గంగా అంటే నది, గంగా అంటే సముద్రం, గంగా అంటే చెరువు. ఆ చెరువులాగా వచ్చి వాలి, అక్కడ వచ్చి వాలి ఆ తల్లులుగా పిల్లలుగా ఆ సముద్రపు గాలి రానే వచ్చింది. ఈ శంకర మహారాజు శరీరానికి చల్లటి గాలితో లేచి చూశాడు. ఆహా, ఏమిటి చిత్రం, ఇంతసేపు ఎంత వెతికినా నీటి చుక్క కూడా కనపడలేదే, ఇప్పుడెక్కడో నీళ్లున్నట్టుందని గబగబా వెళ్ళి ఆ ఆవురు అనుకుంటూ ఆ గంగా నది ఒడ్డుకు పోయి కడుపు నిండా నీళ్లు తాగాడు. ఎప్పుడైతే కడుపు నిండా నీళ్లు తాగాడో అమ్మయ్య సచ్చేవాడిని బతికింది అనుకున్నాడు. ఇలా వెనుకకు తిరిగి చూశాడు. ఆ గంగా నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ చెట్టు కింద ఒక బండ ఉంది. ఆ చెట్టు కింద బండ మీద కూర్చున్నాడు. చల్లటి గాలి తోటుంది, ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు, గుబురైన పూల పొదలు, పూల సువాసన జగ్గు అంటుంది. ఆ పూల పొదల్లో నుంచి నెమిళ్ళు పించాలు ఇప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఈ చెట్లు ఎంత బాగున్నాయి, ఈ పూలు ఎంత కమ్మడి వాసన వస్తున్నాయి. ఇంకా కాసేపు ఇక్కడే కూర్చుంటారని అలాగే కూర్చుంటే కొంతసేపు అయిన తర్వాత ఆ శంకర మహారాజు గారికి అద్భుతమైన చిత్రం ఒకటి కనపడ్డదండి. ఏమిటా చిత్రం అంటే, నరసంచారం లేని అడవిలో నీళ్ళు వచ్చాయి. కానీ ఆయనకి ఏమి చిత్రం కనపడదయ్యా, అద్భుతం ఏమి కనపడదయ్యా అంటే 18 సంవత్సరాల వయసులో ఉండబడినటువంటి అందాల బొమ్మలాంటి అమ్మాయి ఆ గంగా నది ఒడ్డు నుంచి వయ్యారంగా నడుచుకుంటా, హంసలాగా నడుచుకుంటా వస్తుందట. కొంతమంది నడిస్తే చాలా అందంగా నడుస్తారు ఆడవాళ్ళు, కొంతమంది నడిస్తే ఎట్లుంటుందో తెలుసా? రోడ్డంతా ఇల్లదే. ఆమె హంసలాగా నడుచుకుంటా వస్తుంది. ఎలా ఉన్నాయి అంటే రంభా ఊర్వశి మేనక తిలోత్తమ అందంగా ఉందట. ఈయన కూర్చున్నాడు, ఆమెను చూశాడు. ఎవరే ఆమె? ఇంత అందగత్తి ఇక్కడ ఉందా? ఎంత బాగుంది. ఇటువంటి పిల్లలు పెళ్లి చేసుకుని కావాలని చెప్పి నా బతికి బాగుంటుంది. మొగలకు గుణం కలపడదండి. అందమైన ఆడపిల్ల కనపడితే ఎవరు ఈ పిల్లలే బాగుంది. అందంగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళకల్లా ఆమె అందాన్ని చూసి ఈయన మోహావేశుడు అయ్యాడు. ఎలాగైనా ప్రేమించి కామించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమె పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ లాభం వస్తా కానీ ఏమన్నా కానీ దాన్ని పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఆయనకి ఏమో పరిచయమే లేదు. అసలు ఒక స్త్రీ ఒక పురుషుడు పరిచయం కావాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ 2 సంవత్సరాలు ఆయన ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలని మరో సంవత్సరం పడుతుంది. కాబట్టి తటస్థంగా ఇప్పుడు బదారపోయి అమ్మాయిని ఐ లవ్ యూ అంటే ఊరుకుంటారా? ఊరుకుంటారా? చెప్పి తీసుకోకూడదు, మనం రావుతాయి అంటారు. కానీ ఇంకేం పుట్టిందో లాభం, ఆ అమ్మాయి కనపడగా నేను రుమాలపై ఇచ్చి ఉప్పుకొని జీలకర్ర అమలకం ఇచ్చి ఈ లైట్ కూడా తగలబడదు ఆ పిల్లలు చూస్తారు. ఓ అమ్మాయి నిన్నే మీరు నేనెవరికి నీకెళ్ళి ఎవరు చెప్పు.
చూస్తే రాదులే నేను రాదులే చల్లమే దాని కాదు మన నేను చేయమంటారు ఏమీ లేదు. కళ్యాణ్ కళ్యాణ్ ఎవరి దాన విందేల వచ్చి ఎవరి దాన విందేల కానీ నేనెవరో తెలుసా? అస్తినాపురానికి రాజు. నా పేరు శంకర మహారాజు అంటారు. ఇక్కడ వేటలాడడానికి వచ్చాను. వేటలాడాను, ఒళ్ళు అలసిపోయింది, దాహం కొన్నాను, నీళ్ళ కోసం వెతికాను, నీళ్లు దొరకలేదు. శంకరుని ప్రార్థించాను, నీళ్లు వచ్చాయి, నీళ్లు తాగాను. ఇప్పుడే బండ మీద కూర్చున్నా, పోదాం అనుకునే వరకు నువ్వు కనపడ్డావు. కనపడ్డా నేనేమంటావండి? ఏం లేదు, నీ పేరేంటో చెప్పవా? అయ్యా బాగుంది, నాకు చెప్పండి. ఏం లేదు, నీ పేరేందో చెప్పవా? నా పేరు శంకర మహారాజు అని చెప్పాను కాబట్టి నీ పేరేందో చెప్పు అనగానే ఆమె చెప్తుందట. ఎవరినో కాలురా నీ పేరు శంకర మహారాజు అన్నావు, నా పేరు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను వినవయ్యా. నా పేరు గంగాదేవి అంటారు అన్నారు. ఓహో, నీ పేరు గంగాదేవి అయితే ఒక మాట అడుగుతాను, నీకెవరి కోపం వస్తుందా? సరే అడగండి, ఏమడుగుతారో అడగండి. ఆయన చూడగానే మోహంలో ఉన్నాడు కాబట్టి తర్వాత సంగతి అడగనే జరుగుతాయి. ఎక్కడ ఏర్పడదు కానీ సస్యత అనుకున్నాడు. ఓ గంగా, ఏమనుకోవు కదా అంటే ఏమనుకోను. ఏమని అనుకోవట్లేదు అంటే నేను ఏమనుకోనండి చెప్పు. ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను, నీకు ఇష్టమేనా అని చంద్ర మహారాజు అన్నాడు. అనగానే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చంద్ర మహారాజు గంగాదేవితో ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆమెమంటుంది, అయ్యా
యువతిని అప్రియం వర్గం వారింపరా యునత్తు పరులిట్లై రాజా 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 మహారాజా నన్ను పెళ్లి చేసుకుంటానంటూ అట్లనే చేసుకుంటా, కానీ పెళ్లి చేసుకునే ముందు ఒక షరతు పెడతా. ఆ షరతు ఒప్పుకుంటేనే నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఒక షరతు పెడతానంటున్నా. గంగా గంగా షరతు పెడతావా? ఏం షరతు పెడతావా? తొందరగా చెప్పు. నైకంలో పడిపోయాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని వీటి ప్రతికి చేశారు కదా. ఆమె అంటుంది, మహారాజా నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు, ఓకే, కానీ నువ్వు నేను ఇద్దరం ఇక్కడ పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుని ఇంటికి పోతాం. ఇంటికి పోయి కాపురం చేస్తుంటాం. ఆ కాపురం చేస్తున్నప్పుడు నేను చేసినట్టల్లా నువ్వు చూడాలి. నేను చేసే పనికి నువ్వు అడ్డం రావద్దు. అడ్డం వస్తే నిన్ను అప్పుడే విడిచిపెట్టిపోతా. దాన్ని ఒప్పుకుంటేనే ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. బాగా అర్థం చేసుకోండి. అందరికీ అర్థమవుతుందండి. అది కదా అమ్మా, మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మా? మిమ్మల్ని అవుతుందా? ఎందుకంటే కొంచెం